అని చెప్పేసి ఆమెను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. ఆయన చాలా మంచివాడు యోసేపు, నీతిపరుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు. అలాంటి వాడు ఏమనుకున్నాడు? ప్రజల మాటలు వినలేక ఏమనుకున్నాడమ్మా? విడిచిపెట్టాలనుకున్నాడు. అప్పుడు ఏ ఒక్కరూ చెప్పలేదు గాని మరలా దేవుడే గబ్రియలు దేవతను పంపించాడు. గబ్రియలు దేవతను పంపించి నా దగ్గర పిల్లలు చెప్పాడు కదా, మత్తయి సువార్త 1:18 నుంచి చదివారు కదా వీళ్ళు. ఆ వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, యోసేపు నీకు ప్రదానము చేయబడినటువంటి నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడవద్దు, నీకు అనుమానం వద్దు, నీకు ఎలాంటి అవమానం రాదు. ఇదిగో కుమారుడు పుడతాడు, అతనికి ఏం పేరు పెట్టాలి తెలుసా? యేసు అని పేరు పెట్టాలి. అక్కడ రాస్తుంది, తన ప్రజల పాపమును ఆయనే తొలగించును. ఆ మాట చదువుకున్న శ్రేష్టమైన మాట అది. చూడండి, సౌకర్యం జాగ్రత్తగా ఆలకించండి. ఆమె యొక్క కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. తన ప్రజలను విన్నారా? ఇది చిన్న సౌండ్ సర్వ చూడకండి మీరు. కానీ ప్రజల పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు. ఎవరు ప్రజల పాపములు? తన ప్రజల పాపములు. ఈ లోకంలో ఏ మెడిసిన్ వేసుకున్నా, ఏ మాత్ర వేసుకున్నా, ఏ గోలిక వేసుకున్నా పాపాలు పోతాయా? జ్వరం తగ్గిద్ది, నడునొప్పి తగ్గిద్ది, తలనొప్పి తగ్గిద్ది, కానీ పాపం పోయే మెడిసిన్ ఎక్కడ ఉందా? చూసారా ఎప్పుడన్నా? ఏదైనా బోర్డు చూసారా? హాస్పిటల్ బోర్డు చూసారా? ఇక్కడ రాస్తుందా పాపాలు పోతాయి, ఇక్కడ పాపాలు క్షమించబడతాయని? ఎవరు క్షమిస్తారు అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే క్షమించగలరు. ఎవరు సరిచేయగలరు ఈ బాడీని? ఎవరు సరి చేస్తారు మనల్ని? దేవుడే సరి చేయగలడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజున కారు ఆగిపోయింది. ఏమ్మా, ఒక రోజున ఏమైంది? కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే డ్రైవర్ పొద్దు నుంచి సాయంత్రం దాకా దాన్ని బాగు చేస్తానే ఉన్నాడు. కొత్త కారు ఆగిపోయింది. విన్నా జాగ్రత్తగా. కొత్త కారు ఆగిపోతే ఏం జరిగిందంటే, ఎంత ట్రై చేసినా డీజిల్ అంతా ఫుల్ ఉంది, ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, ఆయిల్ ఉంది, స్టార్ట్ కాట్లా. డ్రైవర్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎట్లాగా? షూట్ వేసుకున్నాడు, మంచి షూట్ వేసుకున్నాడు, ఇన్సర్ట్ చేసుకున్నాడు, టక్క చేసుకున్నాడు, అంటే టోపీ పెట్టుకున్నాడు, బూట్లు వేసుకుని టిప్ టాప్ వస్తా ఉన్నాడు. నడుచుకుంటూ వస్తున్నాడు, టిప్ టాప్ వస్తున్నాడు. ఏ డ్రైవర్ గారు, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది ఇక్కడ అని అడిగాడు. ఇక డ్రైవర్ని నేను ఇక్కడ, నువ్వు సూటు పుట్టేసుకుని ఏం జరిగిందో ఈ చేతులు ఆడుతున్నావు ఏంది అన్నట్టుగా అడిగాడు. అసలు ఏమేమి చెప్పాయా? ఇది కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు, కొత్త బండి మొన్న తీసుకున్నాం కానీ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఒకసారి తాళాలు అని చెప్పేసి తాళాలు తీసుకుని లోనకెక్కి దాన్ని మొత్తం పరిశీలించి తాళం ఆన్ చేసి ఏదో వైరు ఇట్లా అన్నాడు. స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కొట్టుకుని సాయంత్రం స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఊరకనే స్టార్ట్ అయిపోయింది. ఎవరో నువ్వయ్యా అని అంటే, ఈ కారుని తయారు చేసింది నేనే అన్నాడు. చెప్పండి, ఈ కారుని తయారు చేసింది నేనే. దీంట్లో ఏ పార్ట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు, ఏ వైరు దేనికి కనెక్షన్ అయిందో నాకు తెలుసు, ఏ పార్ట్ దేంతో సంబంధం ఉందో నాకు తెలుసు. కాబట్టి నేను చూడగా నాకు అర్థమైంది ప్రాబ్లం. కాబట్టి నేను ఇట్లా తల ఆన్ చేసి ఇట్లా అన్నాను, స్టార్ట్ అయిపోయింది. నేను ఏది అనుకున్నానే అని చెప్పేసి అనుకున్నాడు అతను. అది ఆయన ఎవరో కాదు, ఫోర్డ్ అనే వ్యక్తి. ఫోర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి కారు అది. చూసారా? ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మీకు కారు తయారు చేసిన వ్యక్తికి కారులో ఉన్న లోపం తెలుసు. అర్థమైందా మీకు? అర్థమైన చేస్తాను ఒకసారి. నాకు అర్థమైంది సార్, ఈ మాట అన్న చేస్తానండి. వెరీ గుడ్. కారులో ఉన్న ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నేను దాని వెంటనే మిస్టేక్ సరి చేశాను అని చెప్పాడు. అట్లాగే సృష్టికర్త దేవుడు మనల్ని తయారు చేశాడు కాబట్టి మనలో ఉన్న సమస్య ఏంటో, మనలో ఉన్న పాపం ఏంటో ఎవరికి తెలుసు? దేవునికి. తయారు చేసిన దేవునికి తెలుసు. కాబట్టి ఆయన రక్షకుడు, దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే మన దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడా లేదా? సరి చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మనం ఆయన దగ్గర రావాలి, ఆయన్ని సేవించాలి, మన పాపములు ఒప్పుకోవాలి.
ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర క్షమాపణ కోరి, క్షమించే దేవుడు కాబట్టి క్షమాపణ కోరి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిన వారికే పరలోక రాజ్యం. ఈ భూమి మీద పరిశుద్ధపరచబడకపోతే, దేవునికి ఉపయోగపడకపోతే మనం పరలోక రాజ్యాన్ని స్వంతించుకోలేమని దేవుని వాక్యం తెలియజేస్తారు. ఆ విధంగా యోసేపుకు దగ్గర వచ్చిన ఏ దేవదూత పేరు చెప్పండి? దేవదూత పేరు చెప్పండి. గబ్రియేలు దేవదూత. ఎవరు వచ్చారు? చెప్పండి, ఎవరు వచ్చారు? యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు దేవదూత వచ్చి చెప్పిన తర్వాత యోసేపు ఆమెతోనే ఉన్నాడు. ఎప్పటి వరకు? ప్రసవ దినములు నిండేంత వరకు. నిండిన తర్వాత ఒక బెత్లెహేమ్ అనే ప్రాంతానికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఎక్కడికమ్మా చెప్పండి? దావీదు పట్టణం. చెప్పండి, దావీదు పట్టణం. దావీదుపురము అని పేరు. అక్కడ ప్రజాసంఖ్య కోసం తీసుకెళ్తూ ఉన్నాడు. తీసుకెళ్తూ ఉన్న మార్గంలోనే ఆమెకి ఏమైంది తెలుసా? పెయిన్ స్టార్ట్ అయింది. నడుస్తున్న ఈ రోజంటే కార్లు, బళ్ళు అన్ని ఉన్నాయి. ఆ రోజంతా కూడా ఏంటి? ఒంటెలు, గాడిదలు, గుర్రాలే కదా ఆ రోజున. మరి మన దూరం నడవాలి. నడుస్తూ ఉన్నప్పుడు మరి ప్రసవ దినాలు, మరి పెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి సత్రం చాలా మంది అడిగారు. చాలా ఇల్లున్నాయి కదా, ఊరంటే ఇల్లు లేకుండా ఉంటాయా? ఉంటాయి కాబట్టి అడిగితే ఎవరు ఆహ్వానించలేదు. అమ్మా వినండి జాగ్రత్తగా, లాస్ట్ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా అమ్మా మా ఇంట్లోకి రండి అని ఆహ్వానించలేదు. అంటే ఈ సర్వ సృష్టికి యజమానుడు ఆయన, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే. మరి ఆయనకు కొంచెం భూమి కూడా లేకుండా పోయింది. ఈయన నివాసం ఇచ్చిన దేవునికి ఏ ఒక్కరు నివాసం ఇవ్వలేకపోయారు. ప్రజలందరికీ క్షేమం ఇచ్చిన దేవుడికి మరి జన్మనివ్వడానికి చిన్న స్థలం కూడా, బెడ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈ లోకం అట్లా ఉంది. సత్రానికి వెళ్లారు. సత్రం ఉంటది. సత్రం అంటే అందరూ ఇరుగు పొరుగు, లేకపోతే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సత్రంలో సేద తీరుతారు. వాళ్ళు వచ్చారు. అక్కడికి వెళ్ళి అడిగారు, అమ్మా సత్రంలో స్థలం ఉందా? స్థలం లేదని చెప్పారు. చాలా మంది ఉన్నారు అక్కడ, ఖాళీ లేదు. సత్రంలో కూడా ఏం లేదు, ఖాళీ లేదు. మరి ఏం చేయాలి? మరలా అటు వెళ్తుంటే ఒక పశువుల పాక కనపడింది. ఏ పాక? పశువుల పాకలు ఏమున్నాయి తెలుసా? గొర్రెలు ఉన్నాయి, బర్రెలున్నాయి, ఎద్దులున్నాయి, మేకలున్నాయి, చాలా ఉన్నాయి. మరి ఏం చేయాలంటే కొంత అటు ప్లేస్ చూసుకుని గొర్రెలను పక్కకి తోలేసి ఏం చేశారంటే అక్కడ పశువుల తొట్టు ఉంది. అక్కడ డెలివరీ అయిన తర్వాత అమ్మా జన్మించిన తర్వాత తీసుకెళ్లిపోయి ఎక్కడ పడుకోబెట్టారు? ఎక్కడ పడుకోబెట్టారమ్మా? పశువుల పాకలోని తొట్టెలో. పశువుల పాకలోని తొట్టెలో, కుడుతు పోసే తొట్టెలో పడుకోబెట్టారమ్మా. దేవుణ్ణి ఎక్కడ పడుకోబెట్టారు చెప్పండి? చూసారా ఎంత తగ్గించుకున్నాడు? అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రిక ఉంది, యేసు లాంటి మనస్సు మనము కూడా కలిగి ఉండాలంట. ఏ మనస్సు? యేసు ప్రభు లాంటి మనస్సు కూడా కలిగి ఉండాలి. ఆయన తను తగ్గించుకుని లోకంలోకి వచ్చాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? పరలోకములో రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఎక్కడ పరుండ పెట్టబడ్డాడు? పశువుల పాకలో పరుండ పెట్టాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే చుక్క కనపడింది. ఎవరికి చుక్క కనపడింది? నక్షత్రం తార వెలసిన పాడతాం కదా, తార వెలసింది అనింగిలో మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసి ఎవరు నడిపించింది తెలుసా? జ్ఞానులను నడిపించింది. ఎవరు నడిపించింది? జ్ఞానులు. ప్రపంచంలోనే జ్ఞానులు అంటవారు. వాళ్ళు వస్తా బంగారము, సాంబ్రాణి, బోలమును తీసుకుని వచ్చారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే శాస్త్ర ప్రకారం చూశారు. శాస్త్రం ప్రకారం యూదుల రాజుగా పుట్టేవాడు రాజ కుటుంబంలో పుడతారని అనుకుని ఎక్కడికి, ఏ రాజు దగ్గరికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు.
ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎక్కడికి వెళ్ళారమ్మా? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు.